లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారని ₹1,00,000 ఇచ్చి కళ్యాణ లక్ష్మి పథకాన్ని పెట్టినాం. వీళ్ళేం చెప్పినారు? ₹1,00,000 కేసీఆర్ ఇస్తున్నాడు, మేము తులం బంగారం ఇస్తామని చెప్పినారు. వచ్చిందా ఎవరికైనా తులం బంగారం? రాదు, ఇయ్యరు. వీళ్ళు బంగారం కాదు, ఇనుము కూడా ఇయ్యరు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం, రైతులను ఆదుకున్నాం. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి లగెత్తుని పరిగెత్తుని డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు. చేసిందా? మరి ఎందుకు చెప్పినారు? వీళ్ళు అసెంబ్లీలోనే ఉన్నారు కదా, ఆ చిట్టి ఎందుకు ఇట్లా మోసం చేసినారు ప్రజలను? మా గోటు గుద్దండి, మహాలక్ష్మి అని పేరు పెట్టి ప్రతి మహిళకు 2,500 రూపాయలు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఇస్తున్నారా మహాలక్ష్మి పథకం? నిరుద్యోగులకు 4,000 వృత్తి ఇస్తామని చెప్పినారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మేము ఇస్తామనే అనలేదు, నిరుద్యోగ వృత్తి అని మాట్లాడుతూ ఉన్నాడు. అడ్డగోలు హామీలు ఇచ్చి, అడ్డగోలు వాగ్దానాలు చేసి, ప్రజలను మోసం చేసి గద్దెకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మీ ముందుకొచ్చి మళ్ళా ఓట్లు అడుగుతా ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఒకటే ఒక విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే బ్రహ్మ